నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. అయోధ్య ఇప్పుడు కుంభమేళా తర్వాత చాలామంది అయోధ్య వరకు కూడా వెళ్ళి శ్రీరాముని దర్శించుకుని అప్పుడు తిరిగి ఇంటికి వెళుతున్నారు. సో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోలేదు. కనీసం చెప్పుల దగ్గర చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అనేది ఒక వార్త. అసలు ఏం జరిగింది? బేసికల్‌గా ఏంటంటే, అయోధ్య బాలరాముడిని చూడ్డానికి ఒకప్పుడు అది టెంపుల్ రీఓపెనింగ్ అయిన తర్వాత ఎంత పెద్ద జన ఐ మీన్ జనసందోహం అక్కడ చూసాం పోవడం. గొప్ప జనసందోహం అనాలి. పెద్ద అని కూడా అనడానికి లేదు. అలాంటిది మళ్ళీ కుంభమేళా టైంలో వచ్చింది. ఎందుకు కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రయాగ్‌రాజ్‌లో ఆ కుంభమేళా స్నానం చేశాక వారణాసిలో దర్శనం చేసుకొని, వారణాసి నుంచి 120 కిలోమీటర్స్ అంతే అయోధ్య. అక్కడికి వెళ్ళి అయోధ్య రాముని, బాలరాముని దర్శించుకోవాలని. ఎందుకంటే సడన్‌గా అయోధ్య కోసమే వెళ్ళే ట్రిప్ వాళ్ళు కాకుండా ఇట్లా కుంభమేళా అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాల్సి వస్తుంది. అంటే కుంభమేళాలో స్నానం చేశాక ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలి అని. అది వారణాసి కావచ్చు, గయా కావచ్చు, బుద్ధగయ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ద్రాక్షారం ఎక్కడైనా మన ఇంటికి వచ్చి కూడా ఏదైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు మన ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో వెళ్ళే లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ప్లానింగ్ చేసుకుంటారు కదా, ఒక 5-6 డేస్ వారణాసి, అయోధ్య అన్ని చూసి రావాలి అని చెప్పి. సో పుణ్యక్షేత్రాల దర్శనం కింద కూడా చూస్తారు. సో అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ సంవత్సరం కుంభమేళాలో మొత్తం 68 కోట్ల మంది జనాలు స్నానం చేశారు. 68 కోట్లు. సరే, హీనపక్షంలో 1 కోటి మంది అయినా సరే బాలరాముడికి చూడ్డానికి వెళ్ళుంటారు కదా. 1 కోటి మంది నేర్చుకుందాం, 1% వెళ్ళుంటారు కదా. సో అక్కడ ఏమైందంటే అధికారులు ఏం చేశారంటే అయోధ్య రామ మందిరానికి ఉండే దర్శన ఏర్పాట్లని కొంచెం సరి చేశారు. అంటే ఒకప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకే గేట్ నుంచి ఉండేది. ఒకే గేట్లో వెళ్ళినప్పుడు ఎందుకంటే జనాలు ఎక్కువ రష్ వచ్చేవాళ్ళు కాదు. 1000 మందో, 2000 మందో, 3000 మందో, 10,000 మందో తిరుపతి దర్శనంకి వెళ్ళా ఉండేది. అట్లా 10,000, 25,000, 1,00,000 అనుకుందాం ఒక రోజుకి. సో ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్ వరకు క్యూ లైన్స్లో పెట్టేసి తీసుకొచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అయోధ్య రామ మందిరం స్టేషన్ నుంచి కనీసం ఒక 8-9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అయోధ్య. స్టేషన్ ముందే ఊర్లో ఉండదు. దానికి కూడా మనం ఆ గేట్ నుంచి లోపలికి వచ్చి ఆ ద్వారం, దశరథ ద్వారం ఉంటుంది, దాంట్లో నుంచి లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్లో స్వామి మందిరం ఉంటుంది, బాలరాముని మందిరం. బాలరాముడు ఆయన అయోధ్యలో ఉండేది బాలరాముడు, పట్టాభిషేకమైన రాముడు కాదు, బాలరాముడు. ఆ రాముని దర్శించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకే దగ్గర ఉండేది. ఇప్పుడు కుంభమేళా టైంలో వీళ్ళు ఏం చేశారంటే అధికారులు ఆ ఎంట్రీ ఎగ్జిట్ని చేంజ్ చేశారు. ఎంట్రీ వచ్చి గేట్ నెంబర్ 1, ఎగ్జిట్ వచ్చి గేట్ నెంబర్ 3. గేట్ నెంబర్ 3 నుంచి గేట్ 1కి రావాలంటే 5 కిలోమీటర్స్ చుట్టూ తిరిగి రావాలి. సో చెప్పులు ఇక్కడ వదిలేసే కదా లోపలికి వెళ్ళాలి. చెప్పుల స్టాండ్లు లేవు. చెప్పులన్నీ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్తారు చూడ్డానికి. గేట్ 3 నుంచి బయటకు వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకొని పోవాలంటే 5 కిలోమీటర్లు, 3.5 కిలోమీటర్లు నడవాలి. ఆటోలు ఎక్కాలన్నా, రైలుకి ఎక్కాలన్నా ఆ ట్రాఫిక్లో మళ్ళీ రావాలి. వచ్చి ఆ చెప్పులు వీలు పెట్టిన దగ్గర ఉంటాయా ఉండవా అని కూడా డౌటే కొంతమంది. అంతే కదా, ఎవరొకరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటిది 1 కోటి మంది చెప్పులన్నీ వదిలేసి వెళ్ళిపోయారంట. సో అంటే ఎట్లా కొనుక్కుంటారంటే వెళ్లే ముందు తక్కువ 100 రూపాయలు ఎంత ఉండే చెప్పులు కొనుక్కుంటారు. సో అలాంటిది వదిలేస్తారు, మళ్ళీ వచ్చే కొత్త కొనుక్కొని వస్తారు. అది కూడా ఏంటి, కాస్ట్లీ చెప్పులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్ని ఎక్కడ పడితే అక్కడ చిల్లర. టెంపుల్ ముందు ఒక చెప్పుల గుట్ట ఏర్పడింది. 1 కోటి మంది చెప్పుల జతలు అంటే ఆలోచించండి, 2 కోట్లు. సో అలాంటిది అయోధ్య ప్రక్షాళన చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ ఆ చెప్పుల గుట్టనంతా తీయడానికి ప్రొక్లైనర్లు పిలిచి పెద్ద పెద్ద ప్రొక్లైనర్ తోటి 2-3 పెద్ద లారీల నిండా చెప్పులు జతలేసి పంపిస్తున్నారంట. అది ప్రయాగరాజ్ ఎట్లయితే నిర్మానుష్యం అయిపోయిందో, ఒకప్పుడు కోలాహలంగా ఆ త్రివేణి సంగమం ఎలా ఉన్నిందో మొన్న 26వ తారీఖు వరకు, శివరాత్రి వరకు, అలాంటిది ఇప్పుడు నిర్మానుష్యంగా ఆ బాటిల్స్ అన్ని అక్కడ పడిపోయి ఆ చెత్త అంతా తీసి ఆ గుడారాలన్నీ తీసేసి, అంటే మనకు ఎగ్జిబిషన్ తీసేసాక అది ఎట్లుంటుందో అట్లుంది. ఇప్పుడు శుద్ధి చేయడానికి చేస్తున్నారు. యాక్చువల్గా బ్యారికేడ్స్ అవన్నీ తీసేశారంట. అంటే జనరల్గా త్రివేణి సంగమం దర్శనం ఉంటుంది. సమ్మర్లో ప్రతి ఒక్కరు వెళ్తారు.
త్రివేణి సంగమంకి వెళ్ళి భార్యాభర్తలు ఒక పూజ ఉంటుంది అనమాట. భార్య భర్త ఒళ్ళో కూర్చొని పూజ చేయాలి. అది సంవత్సరం, అది వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడైనా ఒక్కసారి చేస్తే మంచిది అంటారు. సో అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు అవును, సమ్మర్లో. కానీ ఇప్పుడు మొన్న చేసేసుకున్నారు కదా, ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈసారి కాస్త గ్యాప్ ఇస్తారు. సో సమ్మర్ ఖాళీగా ఉండబోతుంది అనుకుంటున్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే అందరూ వచ్చేసారు కదా, మళ్ళీ ఎంత దూరం నుంచి ఎక్కడికి వెళ్తారు చెప్పండి, వారణాసికి. అది సో ఈసారి సమ్మర్ కొంచెం వారణాసి, ప్రయాగరాజు ఫ్రీగా ఉండే వాళ్ళు వెళ్ళేసి రావచ్చు. ఎవరైతే కుంభమేళాకి వెళ్ళలేదో అవును. వాళ్ళు వెళ్ళి కుంభమేళాలోనే స్నానం చేయాలని ఏం లేదండి. ఆ 26 ఏదైతే 45 రోజులు వీళ్ళు టైం గ్యాప్ పెట్టారో మహాకుంభమేళాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. త్రివేణి సంగమంలో ఎప్పుడు స్నానం చేసినా పుణ్యమే, వారణాసిలో ఎప్పుడు స్నానం చేసినా పుణ్యమే, గంగా నదిలో. అది పవిత్రమైన నదులు, అది అంతే. ఇట్స్ ఏ హోలీ వాటర్ ఫర్ ఎనీవన్. ఇప్పుడు మా మక్కాకి లేకపోతే అక్కడ వెళ్తారు కదా, సౌదీలోనే ఎక్కడికో ముస్లిమ్స్ అందరు కలిసి లేదా క్రిస్టియన్స్ అందరు కలిసి చర్చ్లో ఏ రోజు వెళ్ళి మన మనసు ప్రశాంతత కావాలి, దేవుడి ముందు కూర్చుంటామో అదే మనకు మంచి రోజు. అది ఏ దేవుడైనా కూడా, ఇఫ్ ఆర్ నాట్ వెల్ ఇన్సైడ్ ద హార్ట్, మనం ఎవరికి చెప్పుకుంటాం వెళ్ళి, మనకు నమ్మే దేవుడిని చెప్పుకుంటాం, అది ఏ దేవుడైనా కానివ్వండి. ఈవెన్ ఐ గో టు చర్చ్ ఆన్ January 1st. ఐ విల్ గో. నేను ఎవ్రీ January 1st ఎక్కడున్నా నేను చర్చ్కి వెళ్తాను. నాకు అక్కడ బైబిల్లో ఒక చీట్స్ పెడతారు అనమాట, అవి సెలెక్ట్ చేయమని చెప్పి. ఐ విల్ గో అండ్ సెలెక్ట్ ఎవ్రీ ఇయర్. ఐ విల్ గో. నేను ఇక్కడున్నా, గోవాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఐ విల్ గో అండ్ సెలెక్ట్. అలా నా నమ్మకం అది. నేను కుంభమేళాకే వెళ్ళాలి, కుంభమేళాలో నేను స్నానం చేయాలి, నేను 144 సంవత్సరాల తర్వాత నేను ఉండను, బతకను, అవన్నీ మనం క్రియేట్ చేసుకునే నమ్మకాలు. సో వెన్ వీ ట్రస్ట్ గాడ్ వీ హ్యావ్ టు గో అండ్ డూ వాట్ ఎవర్ వెన్ ఎవర్ వీ వాంట్. అలాగే ఇప్పుడు చెప్పులన్నీ ఎత్తేసుకున్న తర్వాత అయోధ్యకు మేము వెళ్ళడానికి లేదు, అయోధ్యలో చెప్పులు గుట్ట అయిపోయింది, మాకు దేవుడు కనిపించట్లేదు, చెప్పులే కనిపిస్తున్నాయని చెప్పి కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. నువ్వు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు చెప్పులు ఉంటే ఏంటి, ఏముంటాయండి, నీ దేవుడిని దర్శించుకోవడానికి. అది ఇవేదో ఒక sarcastic గా పెడుతున్నారు. సర్కాస్టిక్, అదే చెప్తున్నాను. నిజం చెప్పాలంటే మరి ఆ మాత్రం ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు చెప్తుంటేనే లాజిక్ గా నాకు అర్థమైంది. ఎక్కడ చెప్పులు వదిలి పెడతా 5 కిలోమీటర్స్ ఇప్పుడు అంతా తిరిగి అక్కడికి వెళ్ళాలి నేను, అవును. మళ్ళీ 5 కిలోమీటర్స్ ఇటు రావాలని అంటే ఎట్లా నడిచొస్తాను నేను? అదే దాని వల్లనే పాపం ఆ అది కాదు, ఆ ప్రఖ్యాతులు. మాత్రం ఆ జాగ్రత్తలు అసలు ఆ ఫోటో తీసుకోరా? టెంపుల్ ఎంత హైట్ ఉందో అంత హైట్ ని చెప్పులు గుట్టుందంటే వాళ్ళు Obviously. పాపం. సో దానికని చెప్పి అసలు ఈ అధికారులు మధ్య అది. కాలంలో ఇలాంటి విమర్శలు చాలా వింటున్నాం, అవును, మనకే అర్థం అవుతుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఏమోనండి అసలు. అంటే జనాలకి దేవుడికి ఇబ్బంది కలగకుండా, చూడకుండా, తొక్కిసలాట లేకుండా, స్టాంపేడ్స్ కాకుండా అలాంటి నిర్ణయాలు తీసుకొని ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి పెట్టేసరికి జనాలకి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకి తెలుసు. కానీ ఆ ఇబ్బంది కన్నా ఈ తొక్కిసలాట ఇంకా ఇబ్బందిగా. ఎంట్రీ ఎగ్జిట్ ఒకే పెడితే సో అధికారుల్ని తప్పు పట్టాల్సిన పనే లేదు, వాళ్ళ పాపం మనకు మంచే చేశారు. కానీ మన కర్మ ఏంటంటే ఇక్కడ వదిలిపెట్టి అక్కడి నుంచి రావడం అనేది. తెలియగల వాళ్ళు ఏంటంటే జనరల్గా రూముల్లోనే ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతారు, లేదా ట్రైన్ రైల్వే స్టేషన్లో లాకర్స్. ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాలిగా. ఆటోలో వచ్చాం కదండి, టెంపుల్ ముందు ఆటో దిగుతాం, మళ్ళీ గేట్ 3 నుంచి ఆటో నుంచి వెళ్తారు అనే కదా. చెప్పులు లేకుండా అక్కడికి నడుచుకుంటూ అది కొంతమందికి వీలైన జాగ్రత్త తీసుకోవాలి, దానికి ప్లానింగ్ ఉండాలి. ఎలా ఎంత మందికి అండి, 1 కోటి మందికి ఇప్పుడు చెప్పుల స్టాండ్లు పెట్టి తిరుపతి చెప్పులు దాంట్లో దర్శించుకోవడానికి వెళ్తున్నారు, మినిమం రోజుకు ఒక 25,000 నుంచి 40,000 దాకా వాళ్ళ దగ్గర పోతారు. ఎందుకు ఇబ్బంది రావట్లేదు మరి? తిరుమల కొండ మీద అసలు చెప్పులు వేసుకొని తిరగరు కదా, ఎక్కడో చోటైతే ఉంటది కదా, రూముల్లో దానికి వదిలేస్తారు. మనం వెళ్ళాలనుకుంటే రూముల్లో దగ్గర కదా, వదిలేయాలి, అది అంతే. 4-5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉండదు కదా నడవడానికి. ఎందుకు ఉండదండి, ఓ మొక్కాజీ ఇక్కడి నుంచి గుడి ఇక్కడికి. ప్రాంగణం దగ్గరలోనే కదా గుడి ఉంటాయి. ప్రాంగణం దగ్గర అసలు చెప్పులే పెట్టుకోరు అటువైపు జనరల్ గా. కొంచెం దగ్గరకే అంటున్నాను నేను. అదే సో జనరల్ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, 500 మీటర్స్ టు 2 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ అయోధ్యలో తీసుకునే నిర్ణయానికి చెప్పుల గుట్టనంతా ప్రక్షాళన చేసి మళ్ళీ దేవుడికి శుద్ధి చేసి ఆలయ ప్రాంగణం అంతా కడిగి మళ్ళీ దర్శనానికి యథావిధిగా ఉన్నాయి. ఈసారి అయితే కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే కుంభమేళాకి అందరూ వెళ్ళిపోయి చూసుకున్న వాళ్ళు మళ్ళీ సమ్మర్లో ఎవరైనా ఫ్రీగా ఉంటే సమ్మర్లో వెళ్ళేసి రావచ్చు. థ్యాంక్ యూ.